సిద్ధాంత భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయంలో 25వ శ్లోకము గురించి తెలుసుకుందాము. యాంతి దేవవ్రతాన్ దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: దేవతా పూజ చేయువారు దేవతలందే చేరుదురు, పితృదేవతలను పూజించువారు వారి యందే చేరుదురు, భూతములను పూజించువారు భూతములందే చేరుదురు, నన్ను పూజించువారు నాయందే చేరుదురు. వివరము: అన్ని రకముల పూజలను చేయువారందరినీ కలిపి 4 రకములుగా విభజించి చెప్పబడినారు గీతలో. అన్ని రకముల పూజలు చేసేవారిని 4 రకాలుగా విభజించి చెప్పారు ఇక్కడ. అదేంటంటే, 1 దేవతా పూజ చేయువారు, 2 పితృదేవతలను పూజ చేయువారు, 3 జీవరాశులను పూజించువారు, 4 పరమాత్మను ఆరాధించువారు. ఇందులో దేవతా పూజ చేయువారిని అందరము చూస్తూనే ఉంటాము. ఉదాహరణకు, ఒక ఊరిలో ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నదనుకుందాము. ఒకడు ఆ గుడికి నిత్యము పోయి ఆ వెంకటేశ్వర స్వామిని శ్రద్ధతో పూజిస్తున్నాడు అనుకుందాము. అలా శ్రద్ధగా పూజ చేయించు అన్ని దేవతల కంటే ఆ దేవుణ్ణే గొప్పగా భక్తితో ఆరాధిస్తూ కొంతకాలము జరిగినది. అలా వానికి మరణమాసన్నమై చనిపోయాడు. తర్వాత జన్మ మనుషులలో పుట్టటము జరగలేదు అతనికి. ఎందుకనగా అట్లాంటి వాడు మోక్షము పొందలేడు. ఒక గుడిలోని దేవతా ప్రతిమలో జీవునిగా జన్మ కలిగినది అతనికి. గుడిలోని దేవతా ప్రతిమలో అంటే విగ్రహములో జీవునిగా జన్మ కలిగి ఉన్నది అతనికి మోక్షమును పొందగా. ఈ మాట చాలా విచిత్రముగా ఉన్నది కదా మనందరికీ. అవును, అయినా అది వాస్తవమే. ప్రతి గుడిలోని ప్రతిమలో ఒక జీవుడు ఉండును. ఆ ప్రతిమలో దేవుడు అతడే అగును. ఆ జీవుడుగా ఉన్నవాడే దేవుడగును ఆ ప్రతిమలో ఉన్నవాళ్ళు. గుడిలో అనేక భక్తుల చేత పూజలు స్వీకరిస్తూ వారు పూజించు దేవుడు తానేననుకున్న ఆ జీవుడు కొంతకాలానికి వృద్ధాప్యము పొంది మరణావస్థను కూడా పొందవలసి వస్తున్నది. సాధారణ మనిషిలో జరుగు శరీర దశలు ప్రతిమ శరీరములో నుండు వానికి కూడా జరుగును. అలా మరణించిన వాడు ఎక్కడికి పోయేది మనకు అనవసరము. ఇక్కడ మనకు అవసరమైన విషయము, ఖాళీగా జీవుడు లేని ప్రతిమలోనికి ఒక కొత్త జీవుడు వచ్చి మరలా జన్మించుచున్నాడు. ఇక్కడ జీవుడు వచ్చి చేరుతున్నాడు ఆ ప్రతిమలో. అలా చేరినప్పటి నుంచి మనిషి ఆయుష్ వలె దాదాపు 100 సంవత్సరముల వరకైనా ఆ ప్రతిమలోనే ఆ జీవుడు ఉంటున్నాడు. మనము చిన్నతనము నుండి పిలువబడు పేరునే మనదని కుటుంబీకులందరూ అనుకోను మతమే తన మతమని. మన కుటుంబంలో ఏ కుటుంబంలో పుడితే ఆ కుటుంబంలోని మతమే మన మతం అనుకుంటున్నాము. తన కులమని తలచి నేను ఫలానా వాడిని, నా మతము ఫలానా అని చెప్పుకున్నట్లు గుడిలోని ప్రతిమలో జన్మ కలిగిన వాడు అక్కడి భక్తులు ఉచ్చరించు పేరే తనదని తాను ఫలానా దేవుడునని భ్రమించి అనుకొనుచున్నాడు. ఇక్కడ ఈ ప్రతిమలో పుట్టిన జీవుడు పుట్టక పూర్వము ఏ మతము లేని జీవుడు పుట్టిన కుటుంబమును బట్టి నాది ఫలానా మతం అనుకొని భ్రమించినట్లు ప్రతిమలోని జీవుడు కూడా నేను ఫలానా దేవుడునని భ్రమించుచున్నాడు. అలా ఒక ప్రతిమలోని ఒక జీవుడు ఆ దేవునిగా చలామణి అగుచు తన ముడుపు ఒక పైసా కూడా పక్కకపోకుండా చూచుకొనుచున్నుడు ఆ ప్రతిమలోని జీవుడు. ఎవడైనా ఆ డబ్బును తీసుకున్న వానికి ఏదో ఒకటి చేసి బాధ పెట్టుచున్నాడు అనుకుందాము ఆ ప్రతిమలోని జీవుడు. ఆ దేవుని విషయంలో ప్రజలు భయపడి
సత్యమున్న దేవుడిని పైసా అపహరించినా ముప్పు తప్పదని భావించేడివారు ప్రజలందరూ. అంతేకాక ఆ దేవాలయ ప్రాంతంలో ఏ తప్పు చేసినా ఆ దేవుడు వారికి బాధ పెట్టేవాడు. ఆ ప్రతిమలో ఉన్న జీవుడు, ఆ జీవుడినే దేవుడు అనుకుంటున్నారు అందరూ. అలా బాధ పెట్టేవాళ్ళు ఏ తప్పు చేసినా. అందువలన అక్కడ ఎవరు ఏ తప్పు చేయకుండా ఉండేవాళ్ళు ప్రజలందరూ. కొంతకాలమునకు ఆ జీవుడు ఆ ప్రతిమను వదిలి మరణించిపోయాడు. ఆ స్థానంలో మరొక జీవుడు వచ్చి దేవునిగా చలామణగుచున్నాడు. ఈ జీవుని మనస్తత్వము ముందున్న జీవుని కంటే వేరుగానున్నది. కొత్తగా చేరిన జీవునికి ముందున్న జీవుని మనస్తత్వం కంటే ఇతని మనస్తత్వం వేరుగానున్నది. ఈ విధముగా ఒకే ప్రతిమలో కొంతకాలముండు ఒక దేవునికి అనగా ఒక జీవునికి తరువాత వచ్చి చేరి కొంతకాలముండు వేరొక దేవునికి అనగా ఇక్కడ ప్రతిమలో ఉండేది జీవుడే, దేవుడు కాదు, జీవునికి చాలా తేడాలు ఉండవచ్చును. మా అనుభవంలో అంటే స్వామివారి అనుభవంలో ఇప్పటికీ దాదాపు 50 సంవత్సరముల క్రితము ముడుపు చెల్లించుకునే దానికి ఒక భక్తుడు ఒక భక్త బృందంతో కలిసి వడ్డీ కాసులు వాడని పేరు పొందిన దేవుడు గల గుడికి పోయాడు. అక్కడ ముడుపులు చెల్లించు సమయంలో పూర్తి డబ్బులు హుండీలో వేయక 3 బొట్లు అనగా 10 పైసలు తన వద్దనే దాచిపెట్టుకున్నాడు అతను. 50 సంవత్సరముల క్రితం జరిగిన విషయం ఇది. ఆ భక్తునిది చిన్న వయసు అయిన దాని వలన తెలిసో తెలియకో చిన్న పొరపాటు చేశాడు. అక్కడ 14 సంవత్సరాల బాలుడు తను ధరించిన అంగీ మెడ కాలరులో ఆ 3 బొట్లను దాచిపెట్టుకున్నాడు. లోపలికి చొప్పించి దాచిపెట్టుకున్నాడు. గుడి నుండి బయటికి వచ్చిన తరువాత భోజనానికి ఒక జాగాలో వెంట వచ్చిన వారందరూ సర్ది విప్పి కూర్చున్నారు. ఆ కాలంలో హోటళ్ళు చాలా తక్కువ. చాలామంది సద్ది మూట తిను పదార్థములు కట్టుకుపోయేవారు, హోటళ్ళు లేవు కాబట్టి. తినేదానికి కూర్చున్న ఆ బాలునికి కాళ్ళు చేతులు స్వాధీనములో లేకుండా పోవటము, శరీరమంతా వణుకు ప్రారంభము కావటము, నోటి వెంట నా 3 బొట్లు నాకిమ్మని అని అడగటము జరిగినది. అతనికి ఆ 14 సంవత్సరాల బాలుడికి కాళ్ళు చేతులు వణుకుచు నా 3 బొట్లు నాకిమ్మని మాటి మాటికి అనటము అక్కడున్న వారికి ఒక్క మారుగా ఏమీ అర్థం కాలేదు. చివరికి ఆ బృందములోని వారికి ఆలోచన వచ్చి శరీరం అంతా వెతకగా 3 బొట్లు షర్టు కాలర్లో దొరికాయి. వారు వెంటనే, స్వామి, మీ 3 బొట్లకు మరీ 3 బొట్లు వడ్డీగా ఇస్తున్నాము, మమ్మల్ని క్షమించమని కోరగా ఆ బాలునికి తిరిగి వెంటనే స్పృహ వచ్చినది. వెంటనే 6 బొట్లు హుండీలో వేయటము కూడా జరిగినది. బాలుడేమో స్పృహలోనికి వచ్చాడు, కానీ ఆ దేవుడు శరీరము మీదకి వచ్చి 3 బొట్లు కావాలని మాట్లాడు సమయంలో వచ్చిన వణుకు జీవితాంతము శరీరములో అలాగే నిలిచిపోయినది ఆ బాలుడికి. ఆ ప్రతిమలో ఉన్న జీవుడు మనుషుల కంటే డబ్బు మీద ఎక్కువ ఆశ కలిగి ఒక బాలుని జీవితాన్నే నాశనము చేయటము జరిగినది. కొంతకాలానికి ఆ దేవుడు చచ్చిపోయి ఆ ప్రతిమలో ఉన్న జీవుడు చనిపోయి మరొక జీవుడు ఆ ప్రతిమలో చేరుకొని ఆ ప్రతిమలో చేరుకున్న జీవుడు దేవునిగా చలామణి అగుచున్నాడు. ఈయన ఆయన వలే కాక తన సొమ్మును ఎవరెంత తిన్నా మోసము చేసుకున్నా ఏమీ పట్టించుకోవటం లేదు ఆ దేవుని ప్రతిమలో చేరిన జీవుడు కొత్తగా. ఈ విధముగా ఒకే ప్రతిమలో నివాసమున్న 2 దేవుళ్లలో వారి వారి మనస్తత్వమును బట్టి ఒకరికొకరికి భేదముండును. మొత్తము మీద దేవతా పూజ చేయువారు ప్రతిమలలో జీవులుగా పుట్టి దేవుళ్ళుగా చలామణి అగుచున్నారు. సంవత్సరమునకు ఒక మారు పెద్దల పండగ అని ఆ దినము వారింటిలో చనిపోయిన వారిని పూజించడం జరుగుతున్నది. మనకి వారికి గుడ్డలు సమర్పించడం కూడా జరుగుతున్నది మనకి సాంప్రదాయముగా. ఆ విధముగా చాలామంది చేయుచుందురు, పెద్దలకి బట్టలు పెట్టుచుందురు. కొందరు చనిపోయిన పెద్దల పూజ తప్ప మిగతా దేవతలను కూడా పూజించరు వారు కొంతమంది ఉన్నారు. పరమాత్మ అంటే ఏమిటో పేరు కూడా వారు విని ఉండరు.
ఏ దేవుని దేశ కూడా లేని అట్టివారు తప్పనిసరిగా విధిగా పితృదేవతలను ఆరాధించుచుందురు. ఆ విధముగా పితృదేవతల్ని గొప్పగా పూజించేటి వారు చనిపోయిన తర్వాత జన్మలకు పోకుండా పితృదేవతలుగానే మారిపోయి తమ కుటుంబీకులు ఆరాధిస్తే గుడ్డలు అర్పిస్తే స్వీకరించబడుచు ఉందురు వీరు. అలా పూజించకపోయినా గుడ్డలు పెట్టకపోయినా ఇతరుల శరీరంలోనికి వచ్చి మాకు గుడ్డలు పెట్టడం లేదు, సంవత్సరంకు ఒక మారైనా కొబ్బరికాయ కూడా కొట్టలేదని దండించు వారు కూడా కలరు. మనకి అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి ఇవి. దేవతా ప్రతిమల జన్మల కంటే ఈ జన్మలు నికృష్టమైనవని కూడా చెప్పవచ్చును. వారికి చాలామంది భక్తులుంటే వీరికి వారి కుటుంబము వారు మాత్రమే భక్తులు, అది సంవత్సరమునకు ఒక మారే. భూతములను పూజించువారు భూతముల్లోనికే పోవుదురని కూడా చెప్పారు ఇక్కడ. భూతములనగా జీవరాశులని అర్థము. మానవులు ఎన్నో భూతములను పూజించుట కూడా వాస్తవమే. కాటమయ్యాని కుక్కను, పోతురాజను దున్నపోతును, నాగరాజను పామును, నందీశ్వరుడని ఎద్దును, కామధేనువుని ఆవును, జిల్లేడు చెట్టును, జమ్మి చెట్టును, వేప చెట్టును, గరుత్మంతుడను గ్రద్దను, ఇట్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకముగా అనేక జీవరాశులను దేవతలుగా భావించి పూజించేటి వారు కూడా చాలామంది కలరు. అలా పూజించటము వలన చివరకు ఆ జంతువులుగానో ఆ పక్షులుగానో ఆ చెట్లగానో పుట్టవలసి వస్తుంది. ఎవరు దేనిని పూజిస్తే ఆ మనుషులు ఆ వాటిగా పుట్టడం జరుగుతున్నది. పక్షులుగానో చెట్లుగానో దేవతా విగ్రహంలో నివసించేవారు కానీ అలా పుట్టడం జరుగుతున్నది. భూతములను పూజించేవారు భూతములనే పొందుచున్నారు. ఇక్కడ దేవతలను పితృదేవతలను జీవులను పూజించక ఈ వీళ్ళని పూజించకుండా, దేవతలను పితృదేవతలను జీవులను పూజించకుండా పరమాత్మ విషయ జ్ఞానము తెలిసి, కొంతమందికి పరమాత్మ యొక్క విషయ జ్ఞానము తెలిసి మనస్సులో అన్యచింతన లేకుండా యోగ పద్ధతి అనుసరించుట వలన పరమాత్మనే చేరవచ్చును. ఎవరికి విషయ జ్ఞానము ఆత్మజ్ఞానము తెలుసుకొని మనస్సులో అన్యచింతన లేకుండా, అంటే వేరే దేవతలను భూతములను ఆరాధించకుండా యోగ పద్ధతి అనుసరించటం వలన పరమాత్మనే చేరవచ్చును ఆ జీవుడు, వానికి ఇంకా జన్మలుండవు అని ఈ శ్లోకంలో తెలియచేశారు. అందరికీ నమస్కారం.